వందనాలండి. ఈరోజు మార్చి 8 క్రీస్తు జననం అప్పుడున్న పరిస్థితుల గురించి కొంచెంసేపు చూద్దాం. లూకా 2:10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2వ అధ్యాయంలో అధ్యాయం అంటేనే క్రిస్మస్ సమయం గురించిన కథే అనుకుంటాం కదా. అదే కాదు, అది లేఖనాల్లో భాగంగా మనకి ఏ సమయానికైనా అవసరమైన విషయాలు చెప్తుంది. యేసుప్రభు జనన సమయంలో నేపథ్యంలో జరిగిన పరిస్థితుల ద్వారా మనం ఒక పాఠం నేర్చుకుందాం. అప్పుడే చరిత్రలో ఒక అద్భుత ఘటన జరిగింది. మెస్సయ్య జన్మించాడు. శతాబ్దాల నుండి యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్య రాక ఇప్పుడు జరిగింది. కానీ ఆ సువార్త మొదటిగా మనం చూసిన వచనం ప్రకారము సమాజంలో అతి తక్కువ స్థానంలో ఉన్న గొర్రెల కాపర్లకు వచ్చింది. ప్రపంచ చరిత్రలో కూడా ఆ గ్రంథస్థం చేయబడి ఉన్న ఈ సమాచారం కేవలం లూకా సువార్తికుడు మాత్రమే వ్రాశాడు. పాలస్తీనా దేశము ఆ కాలంలో రోమా చక్రవర్తి అయిన కైసర్ ఆగుస్తు పాలన కింద ఉంది. రోమా సామ్రాజ్యానికి ఇతను మొదటి పాలకుడు. సర్వాధిపతిగా ఉన్న ఆధిపతి ప్రపంచాన్నంతా ఇనుప దండంతో పాలించాడు. ఆ కాలంలో రోమా చక్రవర్తులు దేవుళ్ళగా భావించబడేవారు. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని ఆయన ఇచ్చిన ఆజ్ఞ అందరినీ బలవంతంగానైనా సరే ఆచరించేటట్టు చేసింది. అతనికి చాలా శక్తి, అధికారంలో ఉండేవి. అయితే మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, మన సార్వభౌముడైన దేవుని చేతిలో అతను కూడా ఒక పావుగా వాడబడ్డాడు. మీకా ప్రవక్త మెస్సయ్య యూదా దేశం బెత్లెహేంలో జన్మిస్తాడు అని ప్రవచించాడు. అయితే మరియ గలిలయకు చెందిన నజరేతులో నివసిస్తుంది. ఆమె నిండు గర్భిణిగా ఉండి దాదాపు 100 మైళ్ళ దూరము సరైన రోడ్డు లేనప్పుడు ప్రయాణం చేయడం అసాధ్యం. కానీ దేవుడు కైసర్ ద్వారా ప్రపంచాన్నంతా కదిలేటట్టు చేశాడు కాబట్టి మరియ వెళ్లాల్సి వచ్చింది. అందుకే మెస్సయ్య ప్రవచింపబడిన ప్రకారం సరైన సమయంలో సరైన స్థలంలో పుట్టాడు. ఏమైనా ఆదేశాలు, సరైన పరిస్థితుల గురించి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే, ప్రపంచ పాలకులు ఏమైనా ఆదేశం ఇచ్చినా కూడా దేవుడే ఎల్లవెళ్ళ అన్నిటినీ తన ఆధీనంలో పెట్టుకుంటాడు అని మనం తెలుసుకోవాలి. ఈనాడు రెండో రాకడ సమీపిస్తూ ఉంది. ప్రపంచమంతా అంతటినీ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏర్పరిచిన సమయంలో ప్రభు వస్తాడు. మన జీవితంలో తన ప్రణాళిక కూడా దేవుడు సరైన సమయంలో నెరవేరుస్తాడు. మనం ఏ విధంగా దేవుని విధానాలు అర్థం చేసుకోలేకున్నామో అదేవిధంగా ఆనాడు మరియా యోసేపులు కూడా వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఉండటానికి స్థలం లేకపోవట, ప్రమాదము అనగానే ఐగుప్తుకు రాత్రి వేళ పారిపోవట, అలాంటి శ్రమలు వారికి జీవితాల్లో ఎందుకు వచ్చాయో వాళ్ళకి తెలియలేదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమంటే, ఒక్కరు కూడా దేవుని విధానాన్ని ప్రశ్నించలేదు. వాళ్ళిద్దరూ మరియా యోసేపులు ఎందుకు దేవా ఇట్లా చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు ఇంత కష్టపెడుతున్నామని ఏమనలా. తమ పరిస్థితులన్నీ తగ్గింపుతో దేవునికి అప్పగించారు. ఈనాడు మన చుట్టుపట్ల ఉన్న పరిస్థితులు ఏమీ బాగలేవు, కానీ దేవుడు పరిస్థితులను తన ఆధీనంలో ఉంచుకొని మనకు సరిగ్గా అనుకూలపరుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, మా చుట్టుపక్కల జరుగుతున్న విశేషాలు కానీ ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు కానీ మమ్మల్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే మీ ఆధీనంలో ఉన్నాయని ఆ సంగతి మేము తెలుసుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.